ఈరోజు నారీ శక్తి అవార్డ్స్ కింద ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరపున నారీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వికాస్ మర్వా సార్ ఫ్రమ్ ముంబై నుంచి వచ్చారు. అడ్వాన్స్ హెయిర్ కట్స్ నేర్పించారన్నమాట. దీంట్లో ఇంతే కాకుండా సుమా అని మేకప్ ఆర్టిస్ట్ ఫ్యాంటసీ మేకప్లు చూపించింది. జ్యోతిర్మయి అనే మేకప్ ఆర్టిస్ట్ గాడెస్ మేకప్ నేర్పించింది. అంతేకాకుండా దగ్గర ఒక 300 మంది పైన ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి నంది అవార్డ్స్ నారీ శక్తి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ అవార్డ్స్ తోటి ఏంటి అంటే కనుక రికగ్నైజేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో వాళ్ళ బిజినెస్ కూడా పెరిగే వికాసం ఉంది. కాబట్టి ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ రెగ్యులర్గా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్, సెమినార్సు, అవగాహన సదస్సులు, వర్క్షాప్స్ ఇవన్నీ బ్యూటీ రిలేటెడ్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ చేస్తుంది. అండ్ నాకు ఈ విషయంలో బాగా సహకరించిన మా వైస్ ప్రెసిడెంట్ నందిని గారు కానీ మిగిలిన అందరూ ఐబీఏ మెంబర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. చాలామంది వచ్చారు. అన్ని సిటీలో ఉన్న టాపెస్ట్ బ్యూటీ అకాడమీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ మనకి ఈరోజు ఈ షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈసారి బొటిక్స్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో దీని అంతటికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సార్ ఇది సార్ ఇప్పటివరకు ఎన్ని చేశారు సార్? లాస్ట్ 2021 వెన్ ఐబీఎస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఈ 6 ఇయర్స్లో అవార్డ్ ఫంక్షన్స్ వచ్చి ఆల్మోస్ట్ 12 అవార్డ్ ఫంక్షన్ చేశాము. అండ్ సెమినార్స్, వర్క్షాప్స్ అయితే ఆల్మోస్ట్ అవి ఒక 600+ ఈవెంట్స్ చేశారు నేను ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున. ఈరోజు స్పెషల్ ఏంటి సార్? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్లోకి వచ్చింది. సో దాని తరపు నుంచి నారీ శక్తి అవార్డ్స్, ఇంకొంతమందికి నంది అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఫ్యాంటసీ మేకప్ అంటారు దాని ఏంటి అంటే ప్రకృతి రక్షితో రక్షిత భవ అన్నట్టుగా ప్రకృతిని మనం రక్షించాలి. బ్యాన్ ప్లాస్టిక్ అనే విధానంతో అది ఏమంటారు వాట్ యు కాల్ మన గ్రీనరీకి సంబంధించిన ఒక మేకప్ చేయడం జరిగింది. ప్రకృతి మాత అంటారు. సో బ్యాన్ ప్లాస్టిక్ అనేది ఒక విధానంతో ఐబీఏ ఆ ఫ్యాంటసీ మేకప్ చేయడం జరిగింది. गुड इवनिंग एवरीवन, माय नेम इज़ विकास मारवा और आई एम प्राउड टू बी एसोसिएटेड विद इंडियन ब्यूटी एसोसिएशन. मैं यहाँ पे इतना ब्यूटीफुल टैलेंट देखा, अलग अलग मेकअप टेक्निक्स देखे, और आई थिंक सिटीज़ के सारे प्रोफेशनल जितने भी अच्छे ब्यूटिशियंस, मेकअप आर्टिस्ट और हेयर स्टाइलिस्ट हैं इस इवेंट में आए. इट वॉज अ प्लेजर टू बी हेयर. आई हैव स्पेशली कम फ्रॉम मुंबई टू शोकेस सम कटिंग एंड स्टाइलिंग टेक्निक्स. एंड इतने ग्रैंड स्केल पे ऐसा अवार्ड फंक्शन करना प्लस सारे लोगों को इकट्ठा करना, इट्स इनक्रेडिबल. एंड वी सी अ लॉट ऑफ टैलेंट. मैंने एक और चीज़ नोटिस करी कि पीपल आर सो ईगर टू लर्न. यहाँ पे सीखने वालों की चाहत बहुत है. वो कुछ नया सीखना चाहते हैं, वो अपने सैलून का बिजनेस बढ़ाना चाहते हैं. तो वामसी जी ने ये जो इनिशिएटिव लिया है टू कलेक्ट एंड कंडक्ट दिस काइंड ऑफ सेमिनार्स, इट इज़ इनक्रेडिबल. और ऐसे फ्यूचर में आप करते रहें. आई विश यू ऑल द वेरी वेरी बेस्ट. एंड ये एसोसिएशन चलती रहे ताकि इसमें और लोग जुड़े और हमारे इंडिया का टैलेंट और आगे बढ़े और ग्रो हो. It is, I am proud to be associated with Indian Beauty Association and it is a privilege. Hi, నా పేరు నందిని. ఎస్ఎస్ నందిని నందు మేక్ ఓవర్ ఫౌండర్ని. అండ్ ఇవాళ ఐబీఏలో మనకి నారీ శక్తి అవార్డ్స్ అండ్ మహానంది ఈవెంట్ జరిగింది. చాలా బాగుంది. ఈవెంట్లో కూడా మనకు 3 సెమినార్స్ కండక్ట్ చేస్తారు. అండ్ చిన్న పిల్లలతోని ఎక్కడ కూడా చేయలేరు ఇంతవరకు. చిన్న పిల్లలతో అమ్మవారి లుక్స్ 7 లుక్స్తోని ఆషాఢంలో చాలా అల్సర్ చేస్తాం ఇక్కడ. చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా చాలా ఫినిష్ చేస్తాము నీట్గా. అండ్ 300+ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తారని చెప్పి. మోర్ దెన్ వచ్చేస్తారు. చాలా క్రౌడ్ కూడా. చాలా ఈవెంట్ అయితే హ్యాపీగా ఎండ్ అయింది. ఏ ఏరియా నుంచి ఎక్కువ వచ్చారు మేడం? డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చారు చాలా వరకు. ఓవరాల్ ఏపీ తెలంగాణ నుండి వచ్చారు మనకి. ఏం చెప్తారు వాళ్ళందరూ? ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి. యూటిలైజ్ చేసుకోండి అందరు కూడా.